నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ క్యాన్సర్ వస్తే కనుక అసలు ఆవిడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఆవిడ వల్ల బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫుడ్ వల్ల కానివ్వండి, మనం వాడుతున్న ఆయిల్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటి ద్వారా కూడా ఎక్కువగా క్యాన్సర్ కేసెస్ మనం వింటున్నాము. సో ఈ ప్రెగ్నెంట్ టైంలో క్యాన్సర్ వస్తే బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఆవిడ ఎలా దాని నుంచి బయటపడాలి? సో క్యాన్సర్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, మీకు తెలిసిందే. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని ఆర్గన్ క్యాన్సర్స్. సో ఫస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలోనే బేబీకి అవయవాలు ఏర్పడతాయి. సో ఏమైనా మదర్ నుంచి వాడే మెడిసిన్స్ బేబీకి ఎఫెక్ట్ అవుతాయి అంటే అది ఫస్ట్ 3 monthsలో ఎఫెక్ట్ అవుతాయి. సో దానికి ఆ క్యాన్సర్ న్యూలీ డిటెక్టెడ్ అండ్ ఫస్ట్ 3 monthsలో అంటే మా డాక్టర్స్, బోత్ ద డాక్టర్స్, గైనకాలజిస్ట్ అండ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ షుడ్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ సీ వాట్ కెన్ బి డన్ బెస్ట్. ఆ 3 months మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే క్యాన్సర్లో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ. సో కొన్ని విల్ ఎఫెక్ట్ ద బేబీ, కొన్ని విట్ వోంట్ ఎఫెక్ట్ ద బేబీ. సో డాక్టర్తో సంప్రదించి ఏది కరెక్ట్ అండ్ ఒక 3 months మనం ఏది ఇవ్వకుండా చూసుకోగలం, ఎలా మెయింటైన్ చేయగలం అన్న ఒక డిస్కషన్ అయ్యాకనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఏమైనా సర్జరీస్ అలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చింది అంటే కూడా ఫస్ట్ 3 months కాకుండా 4th, 5th, 6th monthsలో ట్రీట్మెంట్స్ కూడా సర్జరీస్ కూడా చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ఇట్లా క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న లేడీస్ ప్రెగ్నెంట్ అయితే పిల్లల్ని కనే సమయంలో ఏవైనా ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిక్ అయిపోయి ఉంటారు, వీక్గా ఉంటారు, కొంచెం ఇంకా బాధ ఉంటుంది క్యాన్సర్ వచ్చిందంటే. సో అలాంటి వాళ్ళు పిల్లల్ని కనవచ్చా? పిల్లల్ని కనొచ్చా అంటే ఎలాగో అంటాము, ఒకటి నార్మల్ డెలివరీ లేదా సర్జరీ. సో నార్మల్ డెలివరీకి మనకి కొన్ని పారామీటర్స్ నార్మల్గా ఉండాలి. అంటే ఏంటి, నార్మల్ డెలివరీలో ఏమవుతుంది, బ్లీడింగ్ అవుతుంది కదా. సో బ్లీడింగ్ అరికట్టే కెపాసిటీ మన బాడీకి ఉండాలి. క్యాన్సర్లో కొంతమందికి అది తగ్గిపోతుంది, ప్లేట్లెట్ కౌంట్ అంటాం అనమాట. సో ఆ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతే లేదా ఆ క్లాటింగ్ మెకానిజం దెబ్బతింటుంది. అలా దెబ్బతినింది అంటే మనకి డెలివరీ టైంలో కష్టం అవ్వచ్చు. సేమ్ విత్ సిజేరియన్ సెక్షన్ కూడా. సిజేరియన్ సెక్షన్లో కూడా ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ కెపాసిటీ ఉండాలి ఆ బ్లీడింగ్ ఆపడానికి. సో వీక్నెస్ అంటారా, నార్మల్ డెలివరీలో బేరింగ్ డౌన్ చేయాలి, కొంచెం పుష్ చేయాలి కదా. సో డెఫినెట్లీ వాళ్ళకి ఆ వీక్నెస్ ఉంటుంది. బట్ ఇఫ్ దే ఆర్ కేపబుల్, ఇఫ్ దే ఆర్ ఫిట్, దే కెన్ గో ఫర్ నార్మల్ డెలివరీ. సిజేరియన్ సెక్షన్ వచ్చేసరికి సేమ్ థింగ్, వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా. సిజేరియన్ సెక్షన్కి అనస్థీసియా ఇవ్వాలి. సో అనస్థెటిస్ట్ ప్రకారం పేషెంట్ ఫిట్టా లేదా, అనస్థీసియా తట్టుకోగలరా. ఎందుకంటే అనస్థీసియా ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అనస్థీసియాలో కూడా మన బాడీని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళ మత్తులో ఉన్నప్పుడు కూడా మన బాడీ ఆర్గన్స్ అన్నీ మంచిగా ఉండాలి. సో అది బ్యాలెన్స్, అనస్థీసియాకి ఫిట్గా ఉన్నారా లేదా, సర్జరీ చేశాక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, బ్లీడింగ్ అరికట్టే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.